Oh
संताचा महिमा तो बहु दुर्गम, शाब्दिकाचे काम नाही येते. बहु दुतड जरी झाली म्हैस गाये, तरी होईल काय कामधेनो. तुका म्हणे अंगी वावे तयापण, तुका म्हणे अंगी वावे तयापण, तरीच महिमान येईल कळो. बहु दुधड जरी झाली म्हैस गाये, तरी होईल काय कामधेनो. पांडुरंगा गुरु कथमाना, Hare
तिष्ठन्ते आनन्दकन्दं परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गं मनोजये मारुते तुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतामरिष्टं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये दयांचे केले स्मरण होय सकळ विद्येचे अधिकरण तोची वंदू श्री चरण श्री गुरूंचे ते नमस्कार आता मस्तकये वारकरी संतांच्या नमो ज्ञानेश्वर नमो ज्ञानेश्वर नमो ज्ञानेश्वर नमो निवृत्ती उद्धारा स्वपन देवा मुक्ताबाई नमो त्रिभुवन पावने आदात्रये जनने देवासिया संताचा महिमा तो बहु दुर्गम शाब्दिकाचे काम नाही येते बहु दुधड जरी झाली म्हैस गाय तरी होईल काय कामधेनो विठ्ठला विठ्ठला ఏమైతే పరమ పవిత్రమైనటువంటి యొక్క
భగవాన్ పరమాత్మ నామస్మరణ చేసి తరించడానికి కలియుగం లోపల వేరే సాధన చేసే అవసరం లేదు. అది కేవలము భగవాన్ పరమాత్మ నామస్మరణి, సంత నామస్మరణి, సద్గురు నామస్మరణి తరించడానికి శాస్త్రము, పురాణము, వేదము మన ముంగతి చెప్పింది. కాబట్టి అటువంటి యొక్క నామస్మరణ యొక్క సందర్భం లోపల ఈ మానవ జీవనానికి తరించడానికి భగవంతుని కృప కావాలా. ఏ జీవం పుట్టొచ్చిందో, పుట్టొచ్చిన తర్వాత పరమాత్మ కృప కాలేదా అధోగతి ఉన్నది. పరమాత్మ కృప అయిపోతే సద్గతి ఉన్నది. అయితే అటువంటి పరమాత్మ కృపగానికి మన మానవుడు జీవం ఏం చేయాలా అంటే భగవద్భక్తి చేయాలా. ఆ భగవద్భక్తి జీవాన్ని మర్చింది. ఆ మర్చింది కేలే భగవాన్ పరమాత్మనే సంత రూపకంగా, సాధు రూపంగానే అవతరించి మార్గదర్శనం చేసి అటువంటి సంత్ మహాన్ భగవద్భక్త కైవల్య సామ్రాట్ మౌలి జ్ఞానేశ్వర్ మహారాజు ఈరోజు ఆయన జీవన సమాధి అయినటువంటి యొక్క మాన పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు చూడండి, అక్కడి పర్వపురమైనటువంటి యొక్క అలంతి క్షేత్రం వల్ల కొన్ని లక్షల లోపల ఉంటారు, వేలలా కాదు, లక్షల లోపల జ్ఞానోభవ మౌలి, జ్ఞానోభవ మౌలి, జ్ఞానోభవ మౌలి భూమండలానికి ఆకాశం ఒక్కటి అవుతుంది. అటువంటిది ఏమదంటే మహాన్ సోల అంటే ఏంటిది? సోల అంటే సుఖము, సోల అంటే ఆనందము, సోల అంటే ఆ పరమ పవిత్రమైనటువంటి భగవాన్ పరమాత్మ నామస్మరణ చేసి ఆనందం పొందుతామో దానికి సోల అంటారు. అటువంటి యొక్క సోల అక్కడ అలంది లోపల లక్షల పబ్లిక్లో చేశాడు. అంతే ఇక్కడ మనం ఒక్కరి దిక్కెళ్ళి కాచా కైవాడే గోడే ఏమైంది? మన హరిభక్త పారాయణ మహాన్ కట్టారు వార్ఖరి సద్గురు నిష్ఠావంతుడు హరిభక్త తుకారాం మహారాజ్ గారు గత అనేక సంవత్సరాల నుండి ఆయన ఇక్కడ పరమ పవిత్రమైనటువంటి యొక్క తన ముక్తాపూర్ గ్రామంలో తన ఇంటిలో చేస్తారు. అందులో అనేకమైనటువంటి యొక్క రతి మారతి సంత్ మహాత్ములు, గాయక మండలి, వాదక మండలి, మహారాజ్ మండలి, నిష్ఠావంత మండలి అంతా జమాయినరు. అయితే ఇది ఓల పుణ్యము అంటే ఏ ప్రకారంగా భగవాన్ పరమాత్మ అనంత ప్రమాణ భగవాన్ పరమాత్మ పాండురంగునికి తెప్పేయడానికి పుణ్యగా ఒక్కడే భక్తి చేసిండు ఎకాచా కైవాడే. అట్లా తుకారాం మహారాజ్ గారు రాత్రి విషయమే మాట్లాడినారు. ఒక్కళ్ళు మనకు చేసి అందరికీ ఏమైతే ఇది జ్ఞానేశ్వర మహారాజ్ని కృపాదిక్కెళ్ళి మాకు భక్తులు పెడుతున్నారు. అటువంటిది ఈరోజు మీ పరమ పవిత్రమైనటువంటి యొక్క ముక్తాపూర్ గ్రామము ఇల్లు కాలిపోదు. ఐస సుఖ సోలా స్వర్గ భగవద్భక్తిలో ఉన్నటువంటి యొక్క సుఖము, ఆనందము రాత్రిది ఇప్పుడు ఏమైతే ఉన్నదో, ఇప్పుడు అలంతి లోపల ఉన్న సుఖము ఈ ముక్తాపూర్ గ్రామంలో మన ఏదైతే తుకారాం మహారాజ్ గారి యొక్క గృహంలో ఉన్నట్టు ఆనందము ఆ సుఖ సోళ స్వర్గనాయి స్వర్గం లోపల లేదు. అటువంటి ఆనందము
బ్రహ్మరసము తుకారాం మహారాజ్ గారి యొక్క మన ఒక శ్రద్ధ నుంచి అది మన అవతార పురుషునటువంటి యొక్క 3 రాష్ట్రాలకు దారి చేసినటువంటి యొక్క సద్గురు బిందర్ బాబా కృప మహారాజ్ గారు చెప్తాడు త్రిరాష్ట్ర సంచార శతకోటి భక్తుల ఉద్ధార ముక్తి మార్గ తోరిదార మనుజ రూప భీమవతార ఆ జయ జయ దాస్ భీమ జయ జయ సద్గురు ధామ ఆ సంత మహాత్మ కృపతో అనేక సంవత్సరాల నుండి ఇక్కడ మన ఏది సద్గురు కృప శాస్త్ర కృప భగవంతు కృప అయిన దాకా మనకు భగవద్భక్తి కలిగేది అది బిందర్ బాబా కృపతో ఆ సంత మహాత్మ చేస్తా వస్తున్నారు. అందులో మన తెలంగాణ ప్రాంతం కాక మన కర్ణాటక ప్రాంతం ఉన్నట్టు భక్తులు కూడా ఇలా ప్రతి సంవత్సరం పాల్గొంటారు. ఇది మన భాగ్యం. విఠల విఠల ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న భక్తులు అథవా కర్ణాటక ప్రాంతం భక్తులు అథవా మహారాష్ట్ర ప్రాంతంలో భక్తులు ఇది త్రివేణి సంఘం కలిసినాము. ఇక త్రివేణి సంఘం రాష్ట్రాలు కూడా ఉన్నది. మన త్రివేణి సంఘం ఇట్లా కూడా ఉన్నది. పాడేటోళ్ళు ఒక నది, వాయించేటోళ్ళు ఒక నది, ఇక్కడ వినేటోళ్ళు ఒక నది. దీనికి త్రివేణి అంటాడు. కథా త్రివేణి సంఘం తుకారాం మహారాజ్ అంటాడు. నాయన యొక్క కథ ఉంటది, దీనిలో ఒక సారం ఉంటది. ఆ యొక్క 3 నదులు ఉంటాయి అక్కడ త్రివేణి సంఘం లోపల. అయితే గంగా యమున సరస్వతి ఉన్నదో అట్లా ఇక్కడ కూడా కథ త్రివేణి సంగమ అనేది దేవ భక్త నామ. దేవుడు అనే ఒక నది, భక్తుడు అనే ఒక నది, నామం అనే ఒక నది. ఇటువంటి ఒక నది రాత్రి సంధి పారుతా ఉన్నది. అండ్ మేము భాగ్యవంతులంతా స్నానం చేస్తా ఉన్నాము. అయితే ఇప్పుడు మనం అందరూ గుబుకుడి ఏంటికి అయితే ఈ యొక్క సంతమాత్మ జగాచా కళ్యాణ సంతాచే విభూతి మగ దేహే కష్టరితి పరోపకారి ఉదరాయ జన జడ జీవ. దీని కొరకు అవతరించి అటువంటి అవతరించే సంతమాత్మ లోపల సంత్ సమ్రాట్ కైవల్య జ్ఞానేశ్వర్ మహారాజ్ గారి ఇది 731వ ఉత్సవం. నిరుడికి 730 అయింది. బాగా లెక్క ఉండాలి మన ప్రతిదానికి. సంవత్సరంలో లెక్క చేస్తాం, కిరాణా సర్పంచ్ లెక్క పెడతాము. పైలే ట్రిప్ హత్తి ఏటాయితు, కూలి ఏటోయితు, ఎంత మిగులుతుంది, ఇది ఎంత ఉంటుంది. మరి మనం కూడా ప్రతి లెక్క ఉండాలి కదా. అట్లా ఇప్పుడు ఏమైంది, 1271 లోపల జ్ఞానేశ్వర్ మహారాజ్ జన్మం అయింది. బాగా యాద పెట్టుకోండి. 1271 రాత్రి గ్రంథం తీసి చూసిన చెప్పని మాకు కూడా లెక్క కావాలి కదా పొద్దుగాల. అయితే 1293 లోపల సమాధి అయిండు. ఇప్పుడు 2024 అంటే
31వ ఇది 16 అన్నమాట. విఠల విఠల ఏమైతే 730 సంవత్సరాల 31వ 16 ఉన్నదో అలా మన తుకారాం మహారాజ్ చేయటి కూడా మహారాజ్ రేసు సంగిరి 34 సంవత్సరాల అంటే అంత రతివతి జ్ఞానంతులు ఉన్నారు. కలియుగం లోపల ఏ ఒక వ్రతం పడతామో ఆ వ్రతము 12 సంవత్సరాలు అయిందా ఒక తపమైతుంది. వెనక ద్వాపరం లోపల త్రేత లోపల క్రత లోపల తపం చేసినది మనం సత్యనారాయణ పూజ కూడా ఉండని 12 సంవత్సరం చేస్తున్నా ఒక తప పూర్తి అవుతుంది. మొన్న సద్గురు భీమదాస్ బాబాది 2 తపాల పుణ్యమంతా శ్రద్ధ వారతి వచ్చినారు. 24వ సంవత్సరము వైకుంఠ క్షేత్రం లోపల ద్వితప అంటే 2 తపాల పుణ్యము మీ పదట్ల పడ్డది. అట్లా ఇప్పుడు మన తుకారాం మహారాజ్ గారికి 2 తపాలై 3వ తపం దగ్గర 12 వల్ల 36 సంవత్సరానికి 3 తపం చేసినట్టు పుణ్యము కలుగుతున్నది. ఆ పుణ్యము ఆయన ఒక్కరు సేవించకచ్చిండు. ఆ సంత మాత్రం ఏం చేస్తారు వాటితో అనిక తాను సేవిస్తారు. జగన్ కథ ఆపణ జీవును జీవు గాలి లోక సంతర్పణ కరి తుక అట్లా ఆయన ఒక్కటి సేవించకచ్చిండు. అటువంటి యొక్క సంత మహాత్మ ఏదైతే కైవల్య సాంప్రాట్ మన జ్ఞానేశ్వర మహారాజు 731 సందర్భంగా తుకారాం మహారాజ్ గారు తన గాథ లోపల అనేక మహిమలు వర్ణించాడు. కొన్ని మహిమ లోపల క్షేత్ర మహిమ వర్ణించాడు. పండరి క్షేత్రము పండరి గురించి వర్ణించాడు. ఐసా చంద్రభాగ ఐసా భీమతీర ऐशे विठेवर देवकोटे ऐका पंढरीचे महिमान तेथील तृण आणि पाषाण तेही देव जाणावे. అయితే ఇది పండరి మహిమ వర్ణన చేసిండు. కొన్ని అవంగ లోపల నామ వర్ణన చేసిండు. నామాचा महिमा तुझ नकळे మేఘ శ్యామ నామ మహిమ చేసిండు. అయితే ఒక్కొక్క సబ్జెక్ట్ బట్టి మాట్లాడాలంటే కొన్ని అవంగ లోపల నామ మహిమ, కొన్ని అవంగ లోపల క్షేత్ర మహిమ, మరి ఈ అవంగ లోపల సంత మహిమ వర్ణన చేస్తారు. సంత మహిమ అదే వర్ణన చేస్తారు. అంటే సంతుల దగ్గర మహిమ వర్ణన చేసేటప్పుడు ఇట్లా ఉన్నదికి వాళ్ళ దగ్గర 3 విధాల సామర్థ్యం ఉంటుంది. శాస్త్ర ప్రకారంగా మాట్లాడాలంటే క్రతుం అక్రతుం అన్యథా క్రతుం हे 3 సామర్థ్యాలు అంటారు. క్రతుం అంటే ఆ సామర్థ్యము ఎంత కోళ్ళ దగ్గర లేకుండా ముంగటి వాళ్ళకు ఉండదు. అన్యథా క్రతుం అంటే వేరే దగ్గర లేదు. అక్రతుం అంటే పరమాత్మని కంటే కూడా వాడు అసాధ్యతే సాధ్య కరిత మగ సాయాస అభ్యాస కారణ తుకామణి అసాధ్యములు చేసి చూపెడతారు. దానికి సాధ్య క్రతుం అక్రతుం అన్యథా క్రతుం అంటారు. అటువంటి మహిమ మరి తుకారాం మహారాజ్ గారు ఈ రోజు అవంగ లోపల చెప్తా ఉన్నారు. విఠల అటువంటి మహిమ వర్ణన చేసేప్పుడు ఈ రోజు 7 మహిమ వర్ణన చేయాలి. అనేక సంత మహాత్ముల మహిమ ఉన్నది భక్తి లోపల 57 సంతులు అయిపోయినారు భక్తి గ్రంథం లోపల. కానీ ఈ రోజు ఏదైతే నిమిత్తపరి జ్ఞానేశ్వర మహారాజు ఉన్నదో దాని పరంగానే మనం ఒక 2-3 ఆనాలు చూడాలి. అయితే వాళ్ళ దగ్గర అక్రతుం అన్యథా క్రతుం క్రతుం ఏ మహిమ ఉంటుందంటే కొన్ని మాటలు ఇట్లా ఉన్నాయి చూడండి. అంత జ్ఞానవంతులు ఉన్నారు. అసాధ్యమైన జగత్ లోపల ఏం సాధ్యం ఉన్నాయి అంటే చనిపోయిన లేపొచ్చా మామ సర్పంచ్ లేపలేం, అసాధ్యం. అదే కాదు రాత్రి సబ్జెక్ట్ వచ్చింది స్త్రీ పురుషుడు చేయవచ్చా లేదు, అసాధ్యం ఉన్నది. కాదు నిర్జీవమైన గోడకు నడిపవచ్చా అసాధ్యం ఉన్నది. కాదు అన్ని ప్రాణి లోపల పోతస్తుంటే ప్రాణి మరొకటి లేదు, దానికి మాట్లాడిపోవచ్చా. ఈ కొన్ని అసాధ్యమనే సాధ్యం చెప్పెట్టినారు. అటువంటి ఒక జ్ఞానేశ్వర మహారాజు మరి ఈ రోజు తుకారాం మహారాజు ఆ సారం బట్టి ఏమంటారు, నాయన సంత మహాత్మల మహిమ దేవాది దేవతలు తెరవలేదు, అనిర్వేచ్య వాచ్య లోపల చెప్తారు జ్ఞానేశ్వర తుకారాం మహారాజు. काय त्याचा महिमा वरून मी पामर नकळे साचार
సంతుని మహిమ వర్ణన చేయడానికి రాదు. కాయ అనే మాట ఏమవుతుంది? అనిర్వేచ్యవాచ అంటారు. అంటే కంటి నుంచి చూసి అనుభవించి తాను కూడా అదే పదంలో ఉండి కూడా ఎప్పుడు చెప్పరాదు కదా, దానికి అనిర్వేచ్యవాచ అంటారు. మహారాజా ఏమైంది? మొన్న మరి తీర్థయాత్ర పోయినారంట కదా సంజోటి మహారాజా. పోయినాం. పోయిన సముద్రం కూడా పోయినారంట కదా. సముద్రం స్నానం కూడా చేశారు. సముద్రం నీళ్ళు ఎంత ఉండేనే? ఏం చెప్పాలి? కాయ సాంగు. అట్లా తుకారాం మహారాజు కూడా అనిర్వేచ్యవాచే. సంత మాట ఉండే ఆయన ఏమంటాడు? కాయ త్యాచ మహిమ కాయ వరుణు మీ పామరు నకడే సచార బ్రహ్మాదికు తెలియకపాయా. కాబట్టి బ్రహ్మాదికు తెలియకపాయా అని తుకారాం మహారాజు అంతటికి ఏ ప్రకారంగా అయితే భగవాన్ పరమాత్మకు తుమ్ము వేద జాణ సాయి శాస్त्र कारण आता हरीशी गाते म्हणे संताला गाती नाही, संताला भी गाती. वैष्णवाचे कीर्ती गायली पुराणे साई अट्टा जणी सोवेदी. ఏ ప్రకారంగా 4 వేదాలు 6 శాస్త్రాలు 18 పురాణాలు భగవాన్ పరమాత్మను వర్ణన చేసినాయో అట్లా వైష్ణవాचे कीर्ती వైష్ణవాల సాధు సంతుల కీర్తి కూడా మరి వర్ణన చేసినాయి. అటువంటి ఒక సంత మహాత్మ ఈ రోజు 731వ సంవత్సరం జరుగుతున్నదో దాని లోపలికి తుకారాం అడిగింది, ఏం జ్ఞానేశ్వర మహారాజు ఏం మహిమ చెప్తావు అని అడిగింది. కాయ అన్నప్పుడు ఆయన చరిత్ర అగాధమైన చరిత్ర ఉన్నది. అయితే అందులోకి వెళ్ళి కొన్ని అసాధ్యం చేస్తూ పెట్టినారు. రాత్రి కూడా విన్నారు. అయితే దర్భసం ఏదైతే చనిపోయినోడు కలియుగం లోపల లేపినోడు ఉన్నారా అనొక బ్రహ్మాండ భగవాన్ పరమాత్మ త్రేతాయుగం లోపల వరకాంతికి లక్ష్మణునికి వరకాంతికి బాణం తలుపుతే శక్తి బాణం. కానీ ఆ యొక్క బజరంగ బలికి అమృతం తెచ్చి లేపదలిగింది. కానీ మన జ్ఞానేశ్వర మహారాజు అట్లా కాదు. ఏదైతే ఇట్లా ఏకాంతం లోపల ధ్యానం లోపల కూర్చుండే ఒక దిశ చెప్తా మీకు. కూర్చున్నప్పుడు సచ్చిదానంద బాబా అనే ఒక సంత మహాత్మ చనిపోయాడు. మీకు ఒక అసాధ్య మాట చెప్తున్నా. చనిపోయేటప్పుడు పోవడ్డారు. ఆ 700 సంవత్సరాల కింద సతీ సాగానం ఉండే. అంటే పతి తల్లి చనిపోయిన తర్వాత సతీ కూడా పోవాలా. దానికి సతీ సాగానమును మొన్నేళ్ళ దగ్గర ఉన్నది. అది అక్కడ అంతా బాజా భజంత్రి పెట్టుకొని తీసుకొని పోవడ్డారు. ఆయన బాస్ ఈమె కూడా పోవట్టింది భార్య. అయితే హనుమాన్ మందిరం పైరి పైన రామ్ కృష్ణ హరి రామ్ కృష్ణ హరి రామ్ కృష్ణ హరి రామ్ కృష్ణ హరి అనుకుంటా మావులి వైష్ణవ్ కూర్చున్నారు. అక్కడ ఆ సచ్చిదానంద భార్య బాగా దృశ్య ఆమె ఇట్లా మా తల్లులు తిరిగా అంతా పురాణం కీర్తనీళ్ళ మనుషులు ఉంది. అయితే శాస్త్రములు ఏం చెప్తున్నారు? అంతకాలే చాచే నామాలే ముఖ ముఖమనే సుఖ పారనాయి. అంతకాల లోపల నామ ముఖంకు రావాలా. అంతకాల లోపల సాధు దర్శనం కావాలా. అంతకాల లోపల భగవాన్ పరమాత్మ దర్శనం లోపల ఉండాలా. అయితే అదే యొక్క మంచి జన్మం దొరికితే ఇట్లా గుర్తు మాట ఉండే. ఇక నేనైతే ఇప్పుడు చనిపోతా కదా, ఇప్పుడు జ్ఞానేశ్వర మహారాజు దర్శనం తీసుకొని పోవాలని తీసుకొని పోయే యొక్క బయటికి వచ్చి ఎక్కడైతే
కూర్చున్న జ్ఞానేశ్వర మహారాజు అక్కడ వచ్చి ఇట్లా గాజులు సప్పుడు లేదే సాష్టాంగ హేకరి దండవత్ సాష్టాంగ నమస్కారం అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేయగానే సంత మహాత్మ దగ్గర ఉద్దేశం లేదు. సంత కృపాదాలి రత్ ఫలాలి సౌభాగ్యవతి పుత్రవతి సౌభాగ్యవతి భవాన్య బోలనిది జ్ఞానేశ్వర మహారాజు. ఆమె నాకు సౌభాగ్యవతి పుత్రవతి ఎక్కడిది, నా భర్తకైతే తీసుకొని పోవట్లేదు, ఇప్పుడు నేను ఆయన ఒకటేసారి చనిపోతాము కాలబెట్టుకొని అని కొద్దిసి నిలబడని కళ్ళు దేశి చూసా చూడగానే సాధు మహాత్మ కంటది ఆమె, మహారాజ్ సంత మహాత్మ ఇప్పుడు మీరు ఇచ్చిన ఆశీర్వాదం ఈ జన్మంలోనా మరి జన్మలోనా? ఆమె అట్లా కాదమ్మా, ఋషి అయిన మాత తుషివగలకే సాధ్యమిల్ల. బాబా చెప్తుండే భీమదాస్ బాబా, సాధు సంతులు చెప్పిన మాట తుసువకి సాధ్యం లేదు. ఇదే జన్మలో నీకు పుత్రవతి సౌభాగ్యవతి అన్న. మరి అక్కడ బాజా భజంత్రి జ్ఞానబా దుకాణం తీసుకుని పోవటం భర్తకి ఎట్లా? నేను సౌభాగ్యవతి ఎక్కడిది, మరి పుత్రవతి ఎక్కడ? అట్లనా ఓలైనా నీ భర్త, ఆయన పేరు సచ్చితానంద్. సత్ అంటే సత్యము, ఆనందం అంటే దుఃఖం లేదు. సావెక్కడిది నాడు అక్కడ తీసుకుని పాయా ఆగుండ్రానే. అరే జ్ఞానేశ్వర గారు వస్తున్నారని ఆపిరి అప్పగాని ఇప్పటికీ చూడండి ఊరు దాటినాక ఆడ దించుతారు. అదే ఈయన లేపిడు ఇప్పుడు కూడా లేస్తాడే మా వాడని. ఇంకా నమ్మ వెళ్తానే మాకు జ్ఞానేశ్వర అప్పుడు చెప్పి మాకు తీయక జరిగింది బాగా జ్ఞానేశ్వర ఇప్పుడు కూడా ఇంకా లేస్తాడే మామ అని. అవు మామ ఇట్లా లేపుతాను అన్నమాట. బస్ ఆడ దించుని ఏమైంది నాకు చనిపోయాడు అంటే చనిపోయలేదు. ఇక జ్ఞానేశ్వర మహారాజు ఏముండే महाविष्णूचा अवतार सखा माझा ज्ञानेश्वर इటువంటి ఒక జ్ఞానేశ్వర మహారాజు ఉండే సాధकांचा माये बाप महाविष्णूचा अवतार ज्ञानियांचा शिरोमणी ఇటువంటి ఒక మహావీరు జ్ఞానేశ్వర మహారాజు ఉండే సచిదానంద బాబాకు ఇట్లా కొద్దిగా అమృత దర్శనం చూడడానికి मेले माणूस वेळ काळ చనిపోయినట్టు లేపినారు అని మన తుకారాం అంటారు. నాయన ఇటువంటి కలియుగ లోపల దీని పేరు మృత్యు భూమి ఉన్నది. ఎవరు నవ్వుతో ఎవరు లేపలేదు, ముంగట లేపరు. అనంత బ్రహ్మాండ భగవాన్ పరమాత్మ శ్రీరామచంద్ర భగవాన్ పరమాత్మ కూడా తన తమ్ముడికి లేపడానికి అమృతం తెలిగింది. కానీ నా యొక్క సంత మహాత్మ రాగానే ఆ సచ్చిదానంద బాబు లేపిన తర్వాత शके 1212 टीका केली ज्ञानेश्वरे सचिदानंद बाबा आधारे लेख मुथाला. आपण ఆయన సంసారం చేయని పోలేదు, ఆయన లేఖకైన జ్ఞానేశ్వర లోపల అయితే ఆ యొక్క పురావా తీసుకొని మన తుకారాం మహారాజ్ అంటుడు ఇది జ్ఞానేశ్వర మహారాజ్ చేసిన యొక్క మహిమ తక్కంటారు ఆయన. కాబట్టి ఈ సంత మాత్రం మహిమ చాలా దుర్ఘటమైనది. ఇట్లా అవంగక మధుచలో తుకారాం ఆయన అంటారు సంతాస మహిమ తో బహు దుర్ఘటమైనది. ఏం దుర్ఘటమైనది? వాళ్ళ దగ్గర మాట్లాడితే అక్రతుము అన్యాయతాక్రతుమ సామర్థ్యం ఉంటది. అట్లా అసాధ్యమైన సాధ్యం అంటే ఏమిటి? వాళ్ళు చనిపోయిన దేశ జ్ఞానేశ్వర మహారాజ్. అదే కాదు
మీకు ఇంకొకసారి చిన్న ఉదాహరణ చెప్తా, భజన చేయండి. విఠల ఏదైతే ఆషాఢ వారికి 20 లక్షల జనం ఉంటుంది, వారకరీలు. దాని లోపల పాల్కి ఉంటుంది. ఆ పాల్కి కూడా ఏమున్నది? సంతాత మహిమ దుర్గమ్మ. ఆ యొక్క దిండి బాగా కొడుతుంది. దిండి లోపల పాల్కి ఉండాల, కూర్చొని కారు ఉండాలని కాదు. అది కూడా సంత మహిమతో అయిందే ఉన్నది. మీకంతా రతి భారతి జ్ఞానంతో అంతా గుర్తున్నది. ఆ యొక్క ప్రాంతం లోపల సంజురెడ్డి మామ జైపాల్ రాజు ఉండే. ఆ జైపాల్ రాజుకి ఏముండే అంటే అంత ఆడపిల్లలే పుట్టుండ్రి. రాత్రి విషయం వచ్చింది, కొద్ది లోపల చెప్పేస్తా, మహిమ చెప్పంగా. అదే జ్ఞానేశ్వర మహారాజు ఒక మహిమ మరొక మాట్లాడా నేను. దాని మీద సమయం పూర్తిగా చేస్తాం మనం. అయితే ఏమాయా, ఎన్ని మంది పుడితే కూడా స్త్రీలే పుట్టాలా. ఆమె మర రాణి మర ప్రెగ్నెంట్ ఉన్నది. అప్పుడేం లెక్క పెట్టిడు, ఇప్పుడు రాణి గిట్ట మర స్త్రీని పుట్టా. ఆ రాణికి ఆ పిల్లకంతా ఖతమే, రాజాజ్ఞ, రాజా బోలే లాడి హలే ప్రచారం చేసిండు. ఇప్పుడు మాత్రము మర రాణి డెలివరీ అంటే రాణిది హత్య అవుతుంది, పిల్ల అంతా ప్రసారం అయిపోయా. కానీ మన మనసులో ఏమనుకుంటున్నా జరుగుతుందా? జరగది. అది పరమాత్మ అనుకున్న తిరిగి అవుతుంది. అకస్మాత్ హోనార్ గడే భోగనే సర్వ కర్మయోగే మతి మంద ఖేద మానియోగే. అదేమాయ డెలివరీ అయ్యేటానికి మరో స్త్రీని పుట్టింది. సర్పంచ్ స్త్రీ పుట్టంగానే ఆమె రాణి హుషారు ఉండే. ఆమె దాయమ కట్టుకుని రాజుకు భర్త అని చెప్పుడు, పిల్లగాని చెప్పుండే. బాస్ పిల్లగాని చెప్పిండి. మరి పంచాంగ చూసుటోడు వచ్చి ఆయన చెప్పే, ఇగో రాజుకు 12 ఏళ్ల దాకా పిల్లగాని ముఖం చూడకని చెప్పు. అంత కరెక్ట్ ఆయా. ఇక ఆ పిల్లగాని మీద బట్టలాయా తయారైపోయి. అట్లనే ఒకరోజు 12 సంవత్సరాల 18 సంవత్సరాల 12 సంవత్సరాలకు పెళ్లి చెయ్యాలా. రాజు జైపాల్ రాజు బాగా చూసి ఏం ఎట్లా చూస్తారు రాజు అంటే, ఆ పురాణ లోపల చూడండి, ఇట్లా అద్దం లోపల చూసినప్పుడు ఒక తెల్లేడిగా అనిపించింది. తెల్లేడి కనిపించగానే రే ఈ సంవత్సరం లోపల అంతా పోయేంత బాయ కదా. ఇక शेवटीचा दिवस చివరి ఏమైనా గుర్తు చేసుకున్నాలని అనేక రాజులు ఏమిస్తుంది. ఒక్క తెల్లేడికి కనిపిస్తే మామ వాళ్ళంతా సర్వారంభి పరిత్యాగియో మద్భక్త సమయ ప్రియ త్యాగం చేసిపోతారు. అటు జయపరాజు చూసా నాది ఇక దగ్గరకు వస్తున్నది. ఈ రాజవైభవంగా ఎన్ని రోజులు చూడాలా. ఇక పిల్లగానికి లగ్గం చేయాలి. పిల్లగాని అనుకుంటున్నాడు ఆయన. లగ్గం చేసి నేను రిటైర్మెంట్ కావాలా ఇప్పుడు భాష లోపల లెక్కం చేసి ఒక రాజు బిడ్డతోనే లగ్గం 7 రోజులు. ఇక ఇప్పటి 3 గంటల లగ్గం కాదు. ఇప్పుడు సైకిల్ మోటార్ మీదకి వెళ్ళే చదువుడు మామ. అరే ఉన్నాయా ఇంకొక ముంగట లగ్గం పోవాలా. బుర్రు 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 రైట్ ఉంటే ఇట్లా ఎడబచ్చేది అది ఇది ఉంటుంది, కుడిచో చేస్తాం మరొక లగ్గం పోతాం. కానీ అప్పుడు 5 రోజులు లగ్గం ఉంటుండే. బస్ 5 రోజులు లగ్గం అంతా అయిపోయా. కాగానే అంత చేసుకునే వాళ్ళు ఉన్నారు, స్త్రీని చేసుకునే ఇద్దరు కూడా స్త్రీలు ఉన్నారు. అప్పుడు ఆ రాజు కొడుకు అనేటోడు స్త్రీ రూపంలో ఉన్నాడు. ఏమంటాడు, ఇప్పుడు అపకీర్తి అవుతుంది జగం లోపల. అపకీర్తి కాకూడదు. ಕೀರ್ತಿ ಬಸವೇಶ್ವರಕ್ಕೆ ವಚನ ఉన్నది. ಹೌದನಿಸ್ಕೊಂಡು 1 ದಿವಸ ಬದುಕಿದ್ರೇನು, ಹೌದನಿಸ್ಕೊಂಡು 2 ದಿವಸ ಬದುಕಿದ್ರೇನು. మంచిది అనుకొని 2 రోజులు బతికితే కూడా చాలు. కానీ ఇప్పుడు అపకీర్తి ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలా? అపకీర్తిగా కాకంటే మొదలు చచ్చింది మేలు ఉన్నది అని ఇట్లా నిర్ధారణ చేసి రాత్రి భాగం వచ్చింది. ఇది చచ్చిపోవాలని వాటి తెల్లారకుండా ప్రతిజ్ఞ. బస్ అరణ్య లోపల భాష్యం చావాలని పొంగనే బేగి సర్పంచ్ సాబ్ బేగి పానం ఇస్తుంది. రాత్రి చేయినారు మీరు. పానం అంటే చాలా పెద్దగా ఉన్నది. మనిషి ఇయ్యడన్నమాట. కట్టెలు కట్టుకొని రావట్టిండు. అంత బిదదానం ఉన్నది. ఆయన క్యాస్ట్ వచ్చింది. ఓ యమా ఈ ఆడ ఉన్నావురా తీసుకోపోక వచ్చినావు అన్నాడు. కట్టెలు మూసి సంసారం చేసి అంత సంసారాచి అంగి తాపలోని దేవా కరితోయా సేవ కుటుంబాचा ఆయన తరాంచిపోయిండే. అప్పుడు యమాయి ఆడవనగానే అది కల్పతరు చెట్టు కింద కట్టెలు తీసుకుని పోతుండే. యముడు వచ్చా, రామ్ రామ్ ఎవరు నువ్వు ఇప్పుడేంటి కదా ఏడవున్నావు నేనున్నా, మరి ఏం కావాలా సాస్తాను కదా వాళ్ళు అన్నారు.
సావన్ రాత్రి వచ్చింది కందిలి కథ. నేను మరొకటి చెప్తున్నాను. ఆ ఏటికి లేచినావు ఈ కట్టెది మోపు లేవకొచ్చిందని లేపరు అంటే అట్లా ఏమో చెప్పారు తాత్పర్యము. అంటే మనిషి ప్రాణం ఏడు కదా, అట్లా 2 గంటల రాత్రి 3 గంటల రాత్రి 4 గంటల ఆయా ప్రాణం ఇయ్యలేకపోయా. అప్పుడు పాషి వేసుకొని చావాలా ప్రతిజ్ఞ చేసిన మాట. ఆ సంత మాతో ప్రతిజ్ఞ చేస్తారు. అవగాహత సంసార సుఖాచా కలిన ఆనంద భరిన దీనిలో ఒక ప్రతిజ్ఞ చేస్తారు, వాళ్ళు పూర్ణ చేస్తారు. కానీ మనం ప్రతిజ్ఞ చేసింది పూర్ణ అయ్యేది లేదన్నమాట, ఉండని. అసో అట్లా 4 గంటలు అయింది. పాషి వేసుకున్న చెట్టు మీద ఎక్కి క్షణం లోపల దుంకి ఆత్మహత్య చేసేది ఉన్నది మామ. అంత లోపల ఆనంది నుంచి ఇక నివృత్తి, జ్ఞానదేవ్, సోపాన్, ముక్తాబాయి మీ అసలు రతి మహారతి అందరూ ఇట్లా భజన చెప్పుకుంటూ వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? నివృత్తి, జ్ఞానేశ్వరు, సోపాన్. ఈ అర్థం ఉన్నది. నివృత్తి ఓలా కానాల అంటే ఏదైతే మనం సంసార లోపల ఉన్నాము 2 కూడా చెప్పేస్తాయి. ఈ 4 అన్నదమ్ముల పేర్లో కూడా అర్థం ఉన్నది. తర్వాత జ్ఞానేశ్వర్ మహారాజ్ పేరులో కూడా అర్థం ఉన్నది. అయితే నివృత్తి ఓలా కానాల అంటే ఏదైతే మనం పని చేస్తున్నామో ఆ పనికి వృత్తి అంటారు. మనం భక్తిలు చేసుకుంటా పనికి మర్చిపోయినాము. వృత్తి నివృత్తి झाली వృత్తి నివృత్తి झाली అంటే ఏదైతే భక్తి చేయగా మనం భగవంతునికి తప్ప మరొకటి కనిపేది కంటికి, అప్పుడు నివృత్తి అవస్థ వస్తుంది. ఆ నివృత్తి అవస్థనే ఆ ఎవరుండే సదా శివాచ అవతార నివృత్తి నాకుండే. అయితే నివృత్తి పెద్ద పేరు కట్టున్నది. నివృత్తి తర్వాత ఏమవుతుంది అంటే భక్తి చేయంగా నివృత్తి అవస్థలో పోయినప్పుడు జ్ఞానము తయారైతే నాది బాగా వినాల. మన హరిభక్తి పారాయణం మాని జ్ఞాని రాత్రి సేవ చేసినటువంటి యొక్క పరమ పురుషుడు నరేష్ మహారాజ్ వచ్చినారు. ఒక చప్పట కొట్టుండి. నివృత్తి झाली. నివృత్తి అవస్థ పోయినప్పుడు ఏమైతుంది సర్పంచ్ జ్ఞానం తయారైతుంది. అయితే నివృత్తి ఎవరైతే ఉన్నారు రెండో ఉన్నారు జ్ఞానదేవుడు ఉన్నాడు. జ్ఞానదేవుడు తర్వాత ఏమైతే జ్ఞానం వచ్చిన తర్వాత మన ఆత్మస్వరూపం అనేది ఈ యొక్క సోపానం అంటే బ్రహ్మాండంకు ఎక్కిపోతుంది అన్నమాట. అది సోపానం అంటే ఇక్కడ ఆ సోపానం ఎక్కినప్పుడు ఏమవుతుంది మనకు ఏదైతే శాస్త్రం లోపల సలోకత, సమీపత, స్వరూపత, సాయుజత 4వ నంబర్ ముక్తి మమోషే జీవలోకే దానికి సాయుజత ముక్తి అంటారు. ఆమెనే 4వ నంబర్ ముక్త అంటే ఏది ఆయన ఎవరు మొదటి ఆయన నివృత్తి. నివృత్తి తర్వాత జ్ఞానం అవుతుంది జ్ఞానేశ్వరుడు. జ్ఞానము తర్వాత బ్రహ్మాండం లోపల ఏదైతే అవస్థ పోతుందో ఉనుమని అవస్థ లోపల ఆయన సోపానుడు. ఈ 3 లెక్కలు అయినప్పుడు ముక్తి దొరుకుతుందో ఆయన ముక్తాబాయి. ఇటువంటి వాళ్ళు 4 వస్తున్నారు. జ్ఞానభా తుకారాం ఇది ప్రతి దాంట్లో కూడా అర్థం ఉన్నది. ఇక ఈ 4 పేర్ల అన్నదమ్ముల్లో కూడా అర్థం ఉన్నది. జ్ఞానేశ్వర్ మహారాజ్ పేరులో కూడా అర్థం ఉన్నది. జ్ఞానేశ్వర్ అంటే ఏమిటి? జ్ఞాన దేవ ఉన్నది కదా. జ్ఞానం అంటే ఇంకా జ్ఞానోత్తముడు. న అంటే నరోత్తముడు. జ్ఞాన దేవ్ అంటే దేవోత్తమ. ఓ అంటే వరోత్తం. జ్ఞానోత్తం, నరోత్తం, దేవోత్తం, వరోత్తం. ఇది జ్ఞాన దేవ. ఇటువంటి వాళ్ళు వస్తారు. రంగ భజన నడుస్తున్నది. కొద్ది క్షణం లోపల దుంకేడుతున్నది ప్రాణ హత్య. ఇక ఇప్పుడే మనం మాట్లాడినాము. अंतकाली जाचे नामाले मुखाता संताचे झाले दर्शन सुख అది దానికి భాగ్యం లేదని ఆ పాశి దిశ జ్ఞానేశ్వర మహారాజ్ ముందున్నారు. వచ్చి ఇక మస్కు లోపల దిండి ఎట్లా పోతుంది పట్ట 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 పోతుంది. కాళ్ళ మీద పడా సాష్టాంగ హే కరి పట్టుకోగానే సర్పంచ్ ఆ కాలు పాదాలు ఎడవనొద్దా. పాదాలు ఎడవపోయా పిల్లగాడు అరే పిల్లగా పాదాలు ఇడురా.
పిల్లగానంటాళ్ళకే ఈయన అనే లేష మహారాజ్ సంత మహాత్మా నేను పిల్లగాడు కాను. అప్పుడు జ్ఞానేశ్వర్ మహారాజు ఉండే, ఆయన సామాన్యం కాదు, కైవల్య సామ్రాట్, విష్ణు అవతారం ఉండే. అదే కాదు సాధకాంత మాయబాపు ఉండే. ఇటువంటి ఒక మహానాయనుడు బాబా చెప్తుండే, ఋషి మాకు ఋషిలేక సాధ్యమిల్ల, నేను పిల్లగాడన్నా పోరా. ఏ ఒక వయో లోపల స్త్రీ ఉండేను, అదే వయో లోపల నిమిషే మాజే రాత్రి మహారాజ్ గారి విషయం చెప్పిన. అయితే ఏమాయా ఒక్క నిమిషం లోపల స్త్రీ శికేలా అని తుకారాం మహారాజ్ ఏమంటారు, నాయన ఇటువంటి ఒక సంతుల మహాత్మ సంతాచ మహిమ బహు దుర్గమ, చాలా దుర్ఘటమైన సాగున్నది. మగ శాబ్దికాచే కామ, అట్టి శబ్దాలతోనే 5 శబ్దాలతోనే మనం సరిపెడితే కాదు. సంత మహాత్మనే మరి ఆ సంత మహాత్మ మహిమ ఉన్నదనే ఈ రోజు చూడండి మన ప్రాంతం లోపల మన సద్గురు భీమదాస్ బాబా కృప. మాకు తులసి చెట్టు గుర్తుండేనా మామ, వారి గుర్తుండేనా? ఈ రోజు మేము కూడా అలన్ని లోపల ఉన్నటువంటి యొక్క బ్రహ్మరసం దాటుతున్నాము. ఎవరు చెప్తున్నాము, ఎవరు పాడుతున్నాము, ఎవరు వాయిస్తున్నాము, మనం వారి చేస్తున్నాము. జ్ఞానేశ్వర్ మహారాజ్ సోళా చేస్తున్నాము, తుకారాం మహారాజ్ పేరు చేసి ఓళ కృప. ఇది ఆ యొక్క భీమదాస్ బాబా యొక్క మహిమ అంటుంది. విఠల విఠల మన ప్రాంతానికి వచ్చి మనకు ఏదైతే మార్గదర్శనం చేసింది, ఆయన ఉపకారం దిక్కెళ్ళి ఈ రోజు ఏం చేస్తున్నాము, ఆ అలందిలో ఉన్న ఈ రోజు ఏదో లక్షల యొక్క అక్కడ భక్తులు ఉన్నారు. భూమండలానికి ఇప్పుడు ఆకాశానికి ఒక్కటే ఉండేది ఆడ యాడ అలంది క్షేత్రం లోపల ఆ యొక్క సుఖం భోగిస్తున్నాము. ఓళ కృప ఇది భీమదాస్ బాబా యొక్క కృప. దీనికి సంత్ మహిమ, సంతుల కృప అంటారు, సద్గురు కృప అంటారు. అసో అది ఇటువంటి ఒక కృప చెప్పంగా మరి తుకారాం మహారాజ్ చెప్పి సంతాచ మహిమ తో బహు దుర్గమైన సమస్య ఉన్నది తప్ప అది నకళే సాచార్ బ్రహ్మదేవుడు తెలియకపోయ వేదాలు కూడా వర్ణన చేస్తాయి. కాబట్టి అసాధ్యమును సాధ్యం చేసి చూపెడతారు వాళ్ళు. వాళ్ళ క్రతుం అక్రతుం అన్యథా క్రతుం ఈ 3 సామర్థ్యాలు ఉంటాయి అని ఇట్లా చెప్పిన తర్వాత ఎటువంటిది ఉంటుందప్ప అన్నప్పుడు ఈ మా కీర్తన సేవ చేసేవాళ్ళు కానీ నేను కూడా ఒక ఉదాహరణ చెప్తాడు. 2వ చరణంలో ఒక ఉదాహరణ చెప్తారు. कीर्तनकार महाराज एमानी बहु दुधडधरी झाले म्हैस गाय तरी होईल काय
అవి కామధేను అవుతాయి. అవే మా భార్య కూడా మహారాజా మా భార్య కూడా మా ఆవు కూడా అవే పొద్దుగల 8 తింటారు రాత్రికి. అదే కామధేను ఆవు అవుతుందా? అయితే కామధేను ఆవు దగ్గర ఏం సామర్థ్యం ఉన్నది అంటే కామధేను కల్పతరు చింతామణి ఆవడించదని. అయితే అట్లా అది మన మనసు లోపల ఉన్నది, మన కాపలా పూర్తి చేస్తుంది. అట్లా మన ఇంటి లోపల ఉన్న ఆవు దగ్గర పోయి నాకు కూడా మనసులో ఉన్నది అని మహారాజు అంటాడు. తరి హోయిల కాయే అయితే దీని మీద తుకారాం మహారాజు ఇంకో కబురు రాశాడు. అట్లా సంత మహాత్మనే వాళ్ళు మన తిరగనే ఉంటారు. సంతనౌతి జగా మనస ఇట్లా పోల్చేటప్పుడు అంటాడు, నాయన మనలో మన దగ్గర ఒక నది ఉన్నది, మంజరా నది. ఇది సముద్రం అనొచ్చా? సముద్రం అణునయే గంగా, సముద్ర నది నువ్వే మైగా పాషాణ మనునయే లింగ సంతనౌతి జగా మను సత్యాసారికి. సంతులు మన తిరగానే మనం కూడా ఇప్పుడు ఎర్రశల్ల తీసుకొని ఆడ మీద కప్పుకొని బాబా తిరిగా లుంగి కడితే సంత మాత్రం అయితమా? కాదు. అట్లా తుకారాం మహారాజు అనేక అమలోపల వర్ణం చేసేటికి ఇంకొక అమలోపల అంటానికి ఇద్దరు నమ్మనే కనిపిస్తారు. పృథ్వీచ్య అంగే నిగే తాకలోని ఎకామోల ధోని నిగే తాకలోని ఎకామోల ధోని. అయితే మంత్రం చేసినప్పుడు పాల లోపలికి వెళ్ళి పెరుగు లోపలికి వెళ్ళి 2 వస్తాయి. ఏమవుతాయి? నిగే తాక లోని. తినేటప్పుడు బెట చంద్రక్క దగ్గర పోయి సల్ల తీసుకురాపోయి అనవచ్చు. కానీ అది దాంట్లోకి వెళ్ళి ఎన్న వచ్చిందని ఎన్న అడగొచ్చా? అట్లా ఎకామోలా ధోని మాగునే 2 ఒకటే కిమ్మత్ అని అట్లా संत महात्मा कृपा कादा संत महात्मा महिमा कादा सद्गुरु भीमदास अక్కడ అవతరించి త్రిరాష్ట్ర సంచార శతకోటి భక్తర ఉద్ధార ముక్తి మార్గ తోరిదార
वर्ज रूप भीमवतारा जय जय दास भीम जय जय సద్గురుధామ ఇది సంత మహిమ అంటారు సద్గురు కృప అంటారు సంత మహాత్మనే ఈ రోజు ఆయన చేసిన కృప ఆయన మహిమతోనే మనం ఇప్పుడు ఎవరు చెప్తున్నాము ఎవరు వాయిస్తున్నాము ఎవరు వింటున్నాము అలందిలో ఈ రోజు లక్షలో పబ్లిక్ ఉన్న బ్రహ్మరస గెయిన కాడ బ్రహ్మరసం ఇప్పుడు తాకుతున్నాం అంటే ఇది సంత మహిమ అంటారు సద్గురు కృప అంటారు అని తుకారాం महाराज संताचा महिमा तो बहु दुर्गम शाब्दिकाचे काम नाही ते बहु Hare
అయితే ఇటువంటి సంత మహిమ మాకు తెలియాలా, ఆ సంత కృప కావాలా, సద్గురు కృప కావాలా, మేమేం చేయాలని అడిగారు. కానీ తుకారాం మహారాజ్ అని ఏం చెయ్యకు, నువ్వు వాళ్ళ తిరగగా తుకామణి అంగి వావే దయాపన. ఎంత సుందరంగా అనేది మన గాయక మండలి. ధన్యవాదాలు. చప్పడు కొట్టుడు. బట్టలు మార్పాలా లేదు. జ్ఞానేశ్వర మహారాజ్ అంటారు, నది దగ్గర పోయి అథవా నీళ్ళ దగ్గర పోయి మనము చేపలు చూస్తాం. సర్పంచ్ చూసినప్పుడు అవి ఈదుతూ ఉంటాయి, అవి ఆడుతూ ఉంటాయి. ఒక ఆయన నాసుకుంటాడు ఏం చేసిండంట, ఇవి ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటుండొచ్చు, ఈ చేప ఎప్పుడు పాడుకుండొచ్చు మామ సంజయుడి మామ అని ఎన్ని నెలల లెక్కేసి వదులుతుంది. జ్ఞానేశ్వర మహారాజ్ అంటారు, ఎన్ని లెక్క నాయన అవి ఎప్పుడు విశ్రాంతి ఇస్తాయో అవుట్ జన్మానికి పోతే తెలుస్తుంది. पाणी तली मासा झोप घेतो कैसा जावे त्याचे वंश అయితే దాని వంశం పోతే తెలుస్తుందో అట్లా సంత మైపా సద్గురు మైమ తెలవాలా. తుకా म्हणे अंगी वावे तयापण तरीच महिमान येईल कळो. అంటే వాళ్ళ తిరగ అర్థం ఏంటిది, వాళ్ళు అవతారం నుంచి పోంగా వాళ్ళు ఏం చేసిన అక్కడికి తీసుకొని పోలేదు. వాళ్ళు భక్తి మార్గం అనేది ఇక్కడ తుకామణి శేషే అంటే వాళ్ళు ఏదైతే గాథ ఏదైతే మా భక్తి ఉన్నదో అది మిగిలింది ఉన్నదో ఆ మిగిలిన ఈ రోజు ఏమున్నది 731 సంవత్సరం ఇది. తుకామణి శేషే శివిన అవడి ఆ జగములండా ఈ రోజు భారతదేశం నిండా అలంత క్షేత్రం కాడికెళ్ళి ముక్తాపురం దాకా తుకామణి శేషే शेविन आवडी आता शेवण చేసి వస్తున్నారు అని తుకారాం మహారాజ్ చెప్పే ఆ తరీచ మహిమాన ఆయన అప్పుడు వాళ్ళ మహిమ తెలుస్తది అని ఎప్పుడైతే చెప్పానో అట్లా మనం కూడా 3 చరణాల మీద సంత మహిమ సద్గురు మహిమ మాట్లాడుతీని. ఇప్పుడు సాంప్రదాయ ప్రకారంగా సమయానుకూలంగా సేవ చేయబడుతుంది. సంతుల మహిమ వడవది, దేవుని మహిమ సద్గురు మహిమ నామ మహిమ వడవది. కాబట్టి మనం ఇట్లా మాట్లాడుతూ పోతే 12కు మనకి ఇక్కడ పుష్పాలు వేయబడుతుంది. లేకపోతే మహారాజా ఆంధ్రరెడ్డి మహారాజ్ ఏమైందా కొల్లూరు లోపల బాబాది కీర్తన ఉండే, అంబదాస్ బాబాది కొల్లూరు లోపల కీర్తన ఉంటే మీరు ఉండరు అనుకుంటా. ఆయనకు జర కాళ్ళ దెబ్బ తగిలితే నాకు చెప్పాను పటేల్ ఇవ్వబో అని. నేను అట్లనే కీర్తన చేసుకొని పోవట్నా బాలాజీ మహారాజ్ కీర్తన చేసుకుని పోవడం కానీ 1 బజే 1:30 బజే కాబట్టి అక్కడ వంట తయారైంది కాలా కీర్తనాడు. ఒక ఆయన పెద్ద మనిషి సర్పంచ్ ముంగట ఉండే ఆయన బాగా లేవాడితే ఆయన ఏం చేసిండు ఈ ఉజిన్ పడదు ఆడుతాను ఆయన మనసున. అప్పుడు నా దమాకలో వచ్చింది ಮುತ್ಯಾನು ನಂದುಕ್ಕಿ ನಾ ಬಂದ ನಾ ನಿನಗೆ ಏನಾಲತ್ತಿ ನೀನು ಯಾರು ಕರ್ಕೊಬಂದು ಅವನಿಗೆ ಕೇಳ್ತೆ అట్లా మన తుకారాం మహారాజ్ గారి పరిస్థితికి ఆగలది. అందరూ సాంప్రదాయ ప్రకారంగా సార్ భజన చేస్తాము. భజన చేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు మాట్లాడి మన అందరు గులాలు చేస్తాము. Oh
शाब्दिकाचे काम नाही येते बहुदुदड जरी झाले मैस गाये तरी होईल काय कामधेनु ఈ సంత మహిమ వర్ణన చేయంగా అంత సంత మాత్రమే వర్ణన చేయలేదు వేదం వర్ణన చేసింది శాస్త్రం వర్ణన చేసింది భగవద్గీత లోపల భగవాన్ పరమాత్మ కూడా అనంత బ్రహ్మాండ భగవాన్ పరమాత్మ మామ సంతుడి మామ గీత చదువుతోని అని చెప్తున్నా అందులో కూడా భగవాన్ పరమాత్మ సంత వర్ణన చేసిండు అర్జున తుకారాం మహారాజే కాదు నా సంత మామ ఏం వర్ణన చేయరా అని అదే దేవుడు అని ఒక ఉదాహరణ చెప్పని అప్పుడు పరమాత్మ అంటుడు నా సంత మామ ఏం వర్ణన చేయాలా అర్జున వీలు అణురేణు కాడికెళ్ళి చివరి దృష్టాంతం మంచిది నుండి ముగిస్తాం అణురేణు కాడికెళ్ళి పిండ బ్రహ్మాండ దాకా నా యొక్క ధ్యానం చేస్తారు నా పూజ చేస్తారు అయితే నేను సంతుల మహిమ దిక్కు ఏం చేస్తా నేను సంతులకు పూజిస్తా నేను సంతుల ధ్యానం చేస్తాను ఎవరు అనంత ब्रह्मांड भगवान परमात्मा तुझे सत्य वेदासी बोलणे सूर्याशी चालणे तुझ्या बळे म्या चाले या सूर्य चाले मी हविल्या प्राण होले तो जगाचे अनंत ब्रह्मांड भगवान परमात्मा అంటారు म्या संताचे करी पूजन నేను ఏదో ఆధారం మీద మాట్లాడా బాగా వినండి ఏదైతే గీతాల గాథ లోపల ఏదో ఆధారం ఉంటుంది అయితే ఆయన ఏం చెప్తాడు అర్జున విను మీ సంతాचे करी पूजन संत माझे मग देवदर्शन संता विण आन मज कर्मत नाही म्हणून संत महिमा याला विठ्ठल विठ्ठल परमात्मा చెప్పే संत माझे संतुలు నా దేవతలు మహిమ అదే మీ సంతాचे करी పూజన సంతులు పూజ చేస్తా అని దేవుడు పరమాత్ముడు మరి ఏదైతే 12 అధ్యాయం లోపల భక్తి యోగం అనే భగవద్గీతలో ఆ భక్తి లోపల ఈ మాట అన్నాడు అయితే ఇది ప్రూఫ్ చేయాలంటే దీనికి ఏం చేయబడుతుంది మనకు చిన్న దృష్టాంతం చెప్తా వినండి అయితే దేవుడు కూడా సంత ఆత్మ యొక్క పూజిస్తారు సంతులకు ధ్యానం చేస్తారంటే తుకారాం అంటాడు సంతాచ మహిమ అది ఒక నడేమైందా ఈ రోజు పరమ పవిత్రమైనటువంటిది జ్ఞానేశ్వర వారు 16 ఉన్నదని శ్రీకృష్ణ భగవాన్ పరమాత్మ యొక్క మామ దర్శనానికి పోయినారు పొంగని రతి మారతి మీద అందరూ ఉన్నారు రుక్మిణి తల్లి బయట ఉండే దేవుడు లోపల పూజ చేయబట్టుండే పూజ ప్రతి ఒక్క పూజ ఉన్నది అనే మీ సంతాचे करी पूजन संत विन आन अर्जुन मज कर्मत नाही बस పోయి రుక్మిణి తల్లి దర్శనం తీసుకున్నది సున్న తర్వాత తల్లి రుక్మిణి పరమాత్ముడు ఎక్కడ పోయిండు చెప్పండి మామ సందురెడ్డి మామ అప్పుడు రుక్మిణి ఏం చెప్పా దేవుడు పూజ చేస్తున్నాడు అవరా अणुरेणु काढके भगवान परमात्मा एक माता जटाभार एक वळीले शरीर एक न शविद उदक मात्र एक विरही सांडिले अणुरेणु काढे पिंड ब्रह्मांड दाग भगवान परमात्मा पूजे చేస్తారు అయితే ఈ దేవుడు ఎవల పూజ చేస్తుండొచ్చు ఇంకొక అడుగుండ్రా మరొకటి అడిగి దేవుడు పూజ చేస్తున్నాడు వాళ్ళని బాగా అయిపోతుంది పరమాత్ముడు 5 నిమిషాల తర్వాత మామ పూజ చేసి వచ్చా శ్రీకృష్ణ భగవాన్ పరమాత్మ దర్శనం తీసుకున్నారే అంత క్షేమ సమాచారం అడిగా అదే వచ్చినారనే దేవుడా ఈ రోజు మన జ్ఞానేశ్వర మహారాజ్ 16 ఉన్నది ఐసా సుఖ 16 దర్శనం వచ్చినాము కానీ మన చెవులో ఒక మాట విచిత్రం పడ్డది ఏం పడ్డది నీవు రాగానే రుక్మిణి తల్లికి అడిగినాము నువ్వు పూజ చేస్తున్నావు అని ఎవడ పూజ చేస్తున్నావు చెప్పు అయితే ఆయన చెప్పా పూల పూజ చేయడానికి నేను పురాణం చెప్పా ఇప్పుడు పూజ బయటికి వచ్చిన ప్రత్యక్ష కష్టం లోపల అందరు లోపల పోయి లోపల పోగానే మనది ఎట్లయితే దేవుంది మరి జగిలి ఉంటుందో ఆ దేవుని లోపల అంత సంత మార్పులు జ్ఞానేశ్వర్ మహారాజ్ తుకారాం మహారాజ్ నామదేవ్ మహారాజ్ గాడియే బాబా భీమదాస్ బాబా ఇటువంటి శాలిగ్రామాలు ఉన్నాయి ఆ శాలిగ్రామం మీద పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రేచితాత్మనాం తదం భక్తి పాతాం శనామి భక్త ప్రేచితాత్మనాం ఇట్లా అన్ని యొక్క పూజ చేసింది ఉన్నది అప్పుడు పరమాత్ముడు అంటాడు నేను ఎవరు పూజ చేస్తా కిమి సంతాचे करी पूजन संत माझे देवदर्शन अर्जुना संत विण मज कर्मत नाही म्हणून तुकाराम महाराज अंटाరు की नायना अनंत ब्रह्मांड भगवान परमात्मा కూడా संत महात्मुలు పూజిస్తాడు ధ్యానిస్తాడు అని సంతాचा महिमा तो बहु दुर्गम विठ्ठल బంచేయండి
పంచిన తర్వాత ఇప్పుడు అవంగం అన్న తర్వాత కరెక్ట్ 12కి మనము పుష్పాలేషితము. అయితే భగవద్గీతలో ఇంకొక ఉదాహరణ ఉన్నది. భగవాన్ పరమాత్మ సంత మాతృ పూజిస్తారు ఒకటి. రెండవది అందరు రతి మహారథులు ఉన్నారు. నాది కొద్దిగా చిత్తం పెట్టి వినండి. అయితే ఏమాయా విఠల విఠల శాస్త్రం లోపల మాకు ఇక అందరి గుర్తున్నది. నది స్నానం చేస్తే తీర్థ స్నానం చేస్తే పూజ దోష పడితే रानो रान चंद्रभागे तीर्थी करशी एक स्नान गंगेत करशी एक स्नान तुझे दोष पड़ते रानो रान అయితే దోషాలు పోతాయని చెప్తున్నది. అయితే అటువంటి ఒక దోషాలు తీసుకొని గంగనే అపవిత్రమాయ చంద్రభాగ అపవిత్రమాయ అవి ఎక్కడ స్నానం చేయాలి మామ? నీళ్ళు దూపు అయితే నీళ్లు తాగుతాం. నీళ్ళకి దూపు అయిందంట. మీరు అనుకున్నారు పళ్ళపడి నెత్తి ఖరాబ్ అయింది. నదులు ఎట్లా అపవిత్రం అవుతాయి? నదులు కూడా అన్ని యొక్క మన జ్ఞాత అజ్ఞాత శతో తీసుకున్న నదులు కూడా అపవిత్రమైనప్పుడు పరమాత్మ దగ్గర శరణాగతి పోయినాయి. ఒక నిమిషం వినండి, ఇది లాస్ట్ దృష్టాంతం ఉన్నది. పోయినప్పుడు పరమాత్ముడు ఆయన నీకు పవిత్రము చేసేటోళ్ళు సంత బాతులు ఉన్నారు. సంతాచ మహిమ. అయితే ఇది 9వ అధ్యాయం లోపల పరమాత్మ అంటాడు సంతాచ అంగ సంగే పాపాని జిండినే గంగే తోచు సంత సంగే పవిత్ర झाले. అయితే సంతులు నదులకు తీర్థాలకు పవిత్రం చేసేట సామర్థ్యం ఉన్నదని తుకారాం ఏమంటాడు సంతాచ మహిమ. విఠల 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 అనుక బ్రహ్మాండ భగవాన్ పరమాత్మ సంత మాతలు పూజిస్తారు. మీకు 2 భగవద్గీతలే దృష్టాంతం చెప్పిన, 2 జ్ఞానేశ్వర మహారాజ్ చరిత్ర 2 చెప్పిన, ఆ భగవద్గీతలే 2 కూడా చెప్పిన. అని ఇటువంటి ఒక సంత మహిమ పురాణ లోపల అనేకం ఉన్నాయి. అని తుకారాం మహారాజు పురాణ ఆధారం తీసుకొని సంతాచ మహిమ तो बहु दुर्गम मग शाब्दिकाचे काम नाहीते बहु दुर्धरी झाले मैस गाय तरी होईल काय कामधनु. అయితే एकयाला तुकामणे अंगे वावे तयापण तरीच महिमान वेलकळो. అయితే సంత మహాత్మ యొక్క మహిమ దేవాలంటే వాళ్ళ తిరిగి అర్థమవుతుంది. అంటే ఏదైతే జ్ఞానేశ్వర అవతారం తీసుకున్న తర్వాత అవతార కార్యం ఎంత జరిగింది నాది బాగా వినండి. 22 సంవత్సరాలు అని చెప్తున్నాం కదా. 22 అంటే ఖరాయి పురాణ లోపల 21 సంవత్సరము 21 సంవత్సరము 7 నెలలు 3 రోజులు. ఎంత? 22 సంవత్సరాలు అంటే జ్ఞానేశ్వర సమాధిస్తున్నది 21 సంవత్సరాల 7 నెలల 3 రోజులు. రాసుకోండి బాగా, ఇది గ్రంథంకి వెళ్ళి తిప్పలబడి చేసింది. 21 సంవత్సరాల 7 నెలల 3 రోజులు ఏదైతే సమాధి జరిగిందో అటు అనంత బ్రహ్మాండ భగవాన్ పరమాత్మ దగ్గర పాండవుడు దర్శనం తీసుకొని అలంటి క్షేత్రం ఉత్తరార్ధ ముఖము లోపల సమాధి తీసుకున్నది 731వ సమాధి స్థూల. ఇప్పుడు మన పవిత్రం పవిత్రమైనటువంటి యొక్క ముక్తాపూర్ గ్రామం లోపల హరిభక్త పారాయణ తుకారాం మహారాజ్ గారి ఇంటి లోపల జరుగుతున్నదో ఆ యొక్క ఇప్పుడు గులాల్ అవంగ అంటారు. మీరు కూడా అని Hare
तुकाराम 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 जय जय माऊली సరే అయినటువంటి శివ ఏదైతే అనంత బ్రహ్మాండ భగవాన్ పరమాత్మ పాండురంగ రూపంతో ఆ మాను తపస్సు అయినటువంటి యొక్క సద్గురు భీమదాస్ బాబా కృపతో మన హరిభక్త పారాయణ తుకారాం महाराज గారు एकाच्या कैवाडे उगवी भवतांचे घोडे
ఏదైతే అనేక సంవత్సరాల సంధి ఈ కార్యం నిర్వహిస్తున్నారో ఈ కార్యక్రమము ఇట్లని నిర్వహించలేని దాని లోపల హమీ తుమి ఖెలి బెలి కాబట్టి ఇటువంటి దీని లోపల ఓలు మనము చెప్తిమి ఎవరు ఇంటివి ఎవరు పార్టీని ఇది ఒకరోజు ఇది కాదు ఇది పరంపరగా భీమదాస్ బాబా కృపతో జ్ఞానేశ్వర్ మహారాజ్ कैवल्य सम्राट महाविष्णू अवतार ज्ञानेश्वर महाराज कैवल्य सम्राट ज्ञानेश्वर महाराज की साधकांचा मायबाप ज्ञानेश्वर महाराज అటువంటి ఒక జ్ఞానేశ్వర్ మహారాజ్ ని ఈ రోజు ఏమాయా 731వ సమాధి సోళ ఇది మాను ఆనందంగా సుఖంగా పరమ పవిత్రంగా జరిగిందో దాని లోపల మన తెలంగాణలో ఉన్నటువంటి యొక్క భక్తులు దాని తర్వాత మన పొరుగులో ఉన్నటువంటి యొక్క మహాను భక్తులు కర్ణాటకలో ఉన్న భక్తులు కూడా మన హనుభక్తు పారాయణం తిప్పిరెడ్డి మహారాజు వాళ్ళు కూడా విశేషిస్తారు రాత్రి మన సుందరంగా మన మహాన్ జ్ఞాని హరిభక్త పారాయణ నరేష్ మహారాజ్ గారు కూడా సేవ చేసిరి అందరు కలిసి భగవాన్ పరమ సేవ లోపల మన జీవనం ఈ దీనిలోనే పోవాలని ఒకసారి భగవాన్ పరమాత్మ యొక్క చరణాల దగ్గర జ్ఞానేశ్వర చరణాల దగ్గర భీమదాస్ బాబా చరణాల దగ్గర సమర్పించుకుంటూ శివ పరిమితం చేస్తాము ఆర్తి అయిన తర్వాత అందరికి ప్రసాదం ఉండలు సేవించాలని మరొకసారి पायाच्या प्रसादे काही बोलू लागलो दे मज क्षमा करणे संती नव अंगभूत युक्ती नवय उपदेश तुमचे बळी विशेष तुमचे कृपेचे पोषणे मग जन्मो जन्मी तो कामणे जे
ఈరోజు ఏమైతే పరమ పవిత్రమైనటువంటి యొక్క సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలము శ్రీక్షేత్ర ముక్తాపూర్ గ్రామము హరిభక్త పారాయణ తుకారాం మహారాజ్ గారి ఇంటి లోపల ఏమైతే మహత్ కార్యక్రమం జరిగినదో ఆ యొక్క మహత్ కార్యక్రమము మానవ జీవన తరించడానికి భగవంతుడే అనేక రూపాలుగా అవతరించే అందులో అగ్రగణుడైనటువంటి యొక్క మహావిష్ణు అవతారము మహావిష్ణు అవతార సఖా మాజా జ్ఞానేశ్వర్ అన్న పదంగా మహావిష్ణు అవతారం ఉన్నటువంటి ఒక జ్ఞానేశ్వర్ మహారాజు అవతరించి అవున అవతార కార్యము 22 సంవత్సరాలు ముగించుకొని జగానికి జీవానికి సన్మార్గము చెప్పి ఇదే సమాధిస్తులైనరో ఆ సమాధి అయిన యొక్క సంవత్సరము ఈ సంవత్సరము 731వ సంవత్సరము అటువంటిది ఒక మహాన్ 16 కార్యక్రమము పరమ పరిపవిత్రమైన భారతదేశంలో ముఖ్యంగా అలండి క్షేత్రంలో జరిగే కార్యక్రమం ఇక్కడ మన పూర్వ భాగ్యముతో కూడా మన ముక్తాపూర్ గ్రామంలో గత 34 సంవత్సరాల సంధి హరిభక్త పారాయణ తుకారాం మహారాజ్ గారు చేస్తూ వస్తున్నారు. అటువంటి కార్యక్రమానికి
మన తెలంగాణ ఉన్నటువంటి మహానుభక్తులు మన సద్గురు భీమదాస్ బాబా యొక్క శిష్యు భక్త మండలి అందరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం 34 సంవత్సరాల సంది చేస్తూ వస్తున్నాము. ఇట్లనే మన ఆ యొక్క పరమాత్మ పాండవుని కృపతో సద్గురు భీమదాస్ బాబా కృపతో మావులి కృపతో మన ఏదైతే తుకారాం మహారాజ్ గారికి ఇట్లనే హరిబుద్ధి కలగని అందులో ఎటువంటి కార్యం ఇట్లనే జరగనని మరొకసారి ఆ మావులి కృపకు పాండవ కృపకు సద్గురు భీమదాస్ బాబా కృపకు మేము పాత్రులుగా కాకుంటూ ఈ సేవ ఇట్లనే हेचिघडो माझे जन्मो जन्मांतरे मागणे श्रीहरी नाही तुझे. जय माऊली, जय ज्ञानेश्वर माऊली, जय सद्गुरु भीमदास महाराज की जय.